హాయ్ అండి, మైసెల్ఫ్ అను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం లేడీస్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే వాటిలో ఏంటి అని అంటే వజినా అనేది చాలామందికి లూజ్గా ఉంటుంది. సో అసలు ఈ వజినా లూజ్ అనేది ఎందుకు వస్తుంది అండ్ దీనివల్ల ఎలాంటి ఇష్యూస్ అని మనం ఈరోజు చెప్పుకుంటే, చాలామంది ఏంటంటే డెలివరీస్ అవుతూ ఉంటారండి. సో డెలివరీస్ అయిన టైంలో ఏంటంటే వీళ్ళకి అక్కడ ఉండే ఆ వజినల్ టిష్యూస్ అనేవి ఆటోమేటిక్గా లూజ్ అవుతాయి. అండ్ కొంతమందికి ఏంటంటే వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే మజిల్ టు మజిల్ మధ్య గ్యాప్ రావడం, అండ్ మజిల్ అనేది వీక్ అవ్వడం, అండ్ ప్రాపర్గా వీళ్ళు తీసుకునే ఫుడ్ అనేది కరెక్ట్గా లేకపోవడం, అండ్ వీళ్ళు విటమిన్ ప్రోటీన్ లోపం ఉండడం. సో ఈ రీజన్స్ వల్ల కూడా ఈ వజినా లూజ్ అనేది అవుతూ ఉంటుంది. ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి అయితే డెలివరీస్ అవడం వల్ల లూజ్ అవుతుంది. సో అలాంటప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి, అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని మనం ఈరోజు చెప్పుకుంటే, వీళ్ళు అన్ని రకాల ఫుడ్ తినొచ్చండి. అది తినకూడదు ఇది తినకూడదు అని ఏమీ లేదు. బేసిక్గా ఏంటి అంటే చాలామంది మహిళలు చేసే తప్పులు ఏంటి అంటే జాబ్స్ చేస్తారు అండ్ ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు, కిడ్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి చూడడంలో, వీళ్ళకి ఫుడ్ పెట్టడంలో బిజీ అవుతారు, కానీ వీళ్ళు చూసుకోవడానికి వీళ్ళకి టైం దొరకదు. ఎప్పుడైనా కానీ ఒక ఇంట్లో మహిళ ఆరోగ్యవంతంగా కరెక్ట్గా ఉంటే ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటారు. సో అలాంటప్పుడు ప్రతి ఒక్క మహిళ చేయాల్సిన పని ఏంటి అంటే వీళ్ళు తీసుకునే ఫుడ్ అనేది కరెక్ట్గా టైం టు టైం తినాలి అండ్ అన్ని విటమిన్ ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోవాలండి. కొంతమంది మహిళలు అలా చేయరు. భర్త పిల్లలు తిన్న తర్వాత ఏదో మిగిలింది తింటూ ఉంటారు. ఇది మన సంస్కృతి సాంప్రదాయం. బట్ కాకపోతే మీరు కూడా అన్నీ ఉండేలా తినాలి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు కానీ ఇంట్లో భర్త కానీ అందరూ సంతోషంగా ఉండగలరు. మీరు ఏదైనా కొంచెం సిక్ అయితే టోటల్ వాళ్ళు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మహిళలు చేయాల్సింది ఏంటి అంటే తీసుకునే ఫుడ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అండ్ వీళ్ళకి ఈ వజినా టైట్నింగ్కి అసలు ఏ మెడిసిన్స్ వాడాలి ఏంటి, ఏ ఎక్సర్సైజ్లోనని మనం చెప్పుకుంటే, ఫస్ట్ వీళ్ళు ఈ వజినా టైట్నింగ్కి కెగిల్ అనే ఎక్సర్సైజ్ ఉంటుంది. మీకు లాస్ట్ వీడియోలో కూడా దీని గురించి చెప్పాను. సో ఈ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుందంటే చూడడానికి మనకి యూరిన్ కనుక వస్తే మనం కొంచెం బిగబట్టుకుంటారు అని ఉంటారు కదా. సో ఆ విధంగా మనం ఫ్రీ చేయడం, మళ్ళీ బిగపట్టుకోవడం, ఈ విధంగా ఉంటుంది. దీన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ కెగిల్ అనే ఎక్సర్సైజ్ గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది. సో ఈ కెగిల్ అనే ఎక్సర్సైజ్ ప్రాపర్గా కరెక్ట్గా చేయండి. అండ్ వీళ్ళు వాకింగ్ అండ్ మెడిటేషన్స్ కూడా చేసుకుంటే ఇంకా చాలా మంచిది. అండ్ దీనికి మెడిసిన్ ఏంటి అని మనం చెప్పుకుంటే, శ్రేష్టమైన నువ్వుల నూనె, మీకు గానుగ దగ్గర నుంచి తెచ్చింది అయితే అది చాలా మంచిగా ఉంటుంది నూనె. అండ్ ఆ శ్రేష్టమైన నువ్వుల నూనె, దాంట్లో కలువ పూలు, తామర పూలు ఐడియా ఉంటాయి కదా, అందులో కూడా నల్ల కలువ పూలు చాలా మంచివండి. వాటిని సేకరించి చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఈ ఆయిల్లో వేసి దాన్ని మరిగించుకొని ఈ ఆయిల్ని అప్లై చేసుకున్నట్టయితే కొంత రిలీఫ్ వస్తుంది. అండ్ మీకు లోపలికి కూడా కొంత మెడిసిన్ ఉంటుంది. సో అదేంటి అని అంటే అశ్వగంధ అండ్ శతావరి, సుగంధ పాల వేర్ల చూర్ణం, ఈ 3 మూలికల్ని సేకరించి వీటిని పౌడర్ చేసేసుకొని ఈ పౌడర్ని రెగ్యులర్గా మార్నింగ్ అండ్ నైట్ ఒక గ్లాస్ పాలల్లో కలిపేసుకొని తాగినట్లయితే లోపల ఉన్న వజినల్ టిష్యూస్, మజిల్స్ అవన్నీ కూడా స్ట్రాంగ్ అయ్యి హెల్తీగా ఉంటారు. అండ్ ఈ వజినా కూడా టైట్ అవుతుంది. మీకు ఇంట్లో ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇవి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని యూజ్ చేసుకోండి. ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. నన్ను కన్సల్ట్ అవ్వాలని అనుకుంటే హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్ అండి, ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.